లేఖన భాగంలో నుంచి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడానికి ఆశపడదాం. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 1 నుంచి 6 వచనాలు మన మధ్యలో ఉన్న పాస్టర్ గారు వాక్యాన్ని చదివి వినిపిస్తారు. మనకు ఏర్పాటు చేయబడిన పాఠ్యభాగం మత్తయి సువార్త 24వ అధ్యాయం 1 నుంచి 6 వచనములు. 1వ వచనం ప్రారంభం విధంగా ఉన్నది. యేసు దేవాలయం నుండి బయలుదేరి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడములను ఆయనకు చూపించి వచ్చిరి. అందుకైన, మీరు ఇవన్నీ చూస్తున్నారు కదా, రాతి మీద రాయి ఒకటైనను ఇక్కడ నిలిచి ఉండకుండా పడదోయబడినని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని వారితో అనెను. ఆయన ఒలీవ కొండ మీద కూర్చుని ఉన్నప్పుడు శిష్యుల వద్దకు ఏకాంతంగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకు ఈ యుగ సమాప్తికి సూచనలేవి? మాతో చెప్పినది ఏమనగా, యేసు వారితో ఇట్లనెను, ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా చూచుకొనుడి. అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరు. మరియు మీరు యుద్ధముల గూర్చి యుద్ధ సమాచారముల గూర్చి వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకోండి. ఇవి జరగవలసి ఉన్నవి, కానీ అంతము అంతటనే రాలేదు. ఈ వాక్యం ఇంత పర్యంతం. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 6వ వచనం. మరియు మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారములను గూర్చి వినబోదురు. చాలండి ప్రియులారా, ఈరోజు ఈ వాక్యము మీకు వివరించాలని నేను ఆశపడుతున్నాను. ఎందుకు అనంటే, మీరందరూ గత వారం రోజులుగా కంగారు పడుతున్నారు. గత 10-15 రోజుల నుంచి టీవీల్లో చూస్తుంటే, వార్తలు వింటుంటే ఆందోళనకు గురైపోతూ ఉన్నారు ప్రజలు. ఎందుకని అనంటే, యుద్ధం జరుగుతున్నది. ఎవరెవరికి యుద్ధం జరుగుతుందో చెప్పండి. ఎవరెవరికి జరుగుతుంది యుద్ధం? టీవీ చూస్తున్నారా? సీరియల్కే పరిమితం అయిపోయారా? యుద్ధం ఎవరెవరికి జరుగుతున్నది అనంటే, ఇరాన్కి ఇజ్రాయెల్ దేశానికి యుద్ధం జరుగుతుంది. అయితే ఎక్కడో ఇరాన్కి ఇజ్రాయెల్కి యుద్ధము జరుగుతుంటే మనం ఎందుకు దాని గురించి మాట్లాడుకోవాలి? అసలు ఈ యుద్ధం ఎందుకు జరుగుతుందో తెలుసా? ఈ యుద్ధము జరగటానికి కారణము లేఖన భాగంలో రాయబడి ఉంది, పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నది. రాయబడిన వాక్యం నెరవేరటానికి యుద్ధం జరుగుతుంది అని బైబిల్ పండితులు స్పష్టం చేస్తున్నారు. మరి నిజమేనా అని మనం ఆలోచించినప్పుడు, అసలు ఇరాన్ ఏంటి, ఈ ఇజ్రాయెల్ ఏమిటి అంటే మనకు తెలుసు. ఇజ్రాయెల్ గురించి పరిశుద్ధ లేఖన భాగంలో మనం అనేక పర్యాయాలు చూసాం. ఇజ్రాయెల్ అంటే అది ఒక దేశం అని ఇప్పుడు మనందరికీ తెలుసు. మరి ఇరాన్ అనేది బైబిల్లో ఉందా? ఇరాన్ అనేది బైబిల్లో ఎక్కడన్నా రాయబడి ఉన్నదా అనంటే రాయబడి ఉన్నది. ఇప్పుడు ఈ లేఖన భాగంలో మనము చదివిన వాక్య భాగంలో ఏమనున్నది? మీరు యుద్ధముల గురించి యుద్ధ సమాచారం గురించి మీరు వినబోతారు. నిజమే, ఇప్పుడు వింటున్నాం. మనము కొద్ది రోజుల క్రితం ఆలోచించాము, పాకిస్తాన్కి భారతదేశానికి యుద్ధం జరుగుతుందని. అది మరి దేవుని కృప వల్ల ఆ యుద్ధము ఎలాంటి ప్రమాదము జరగకుండా సమసిపోయినది. మరి ఇప్పుడు ఈ ఇరాన్కి ఇజ్రాయెల్కి మధ్య జరుగుతున్నటువంటి ఈ యుద్ధంలో 1,00,000 మంది చనిపోయారు. ఏమండి, ఇజ్రాయేలు దేశంలో అయితే 10,000 నుంచి 20,000 మంది, ఇరాన్లో అయితే 1,00,000 మంది చనిపోయారు ఈ రోజుకి. ఒక స్కూల్ పైన పడినటువంటి బాంబుల వలన ఆ స్కూల్లో ఉన్న 150 మంది పిల్లలు చనిపోయారు. మరి ఎందుకు ఈ యుద్ధం జరుగుతున్నది? యుద్ధం ఎందుకు చేస్తున్నారు అనంటే మనము ఆలోచన చేయాలి. మీకు కూడా అవగాహన కావాలి. ఈ యొక్క యేసు కృపా వాక్కు వింటున్న ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి ఎందుకు యుద్ధము జరుగుతూ ఉన్నది అనంటే, ఈ యొక్క ఇరాను ఈ యొక్క ఇజ్రాయెల్ దేశము కూడా ఎక్కడున్నదంటే మిడిల్ ఈస్ట్, అంటే
ప్రపంచంలో మధ్యలో ఉన్నాయి. మరి ఇక్కడ ఎందుకు యుద్ధము జరుగుతున్నదంటే ఆధిపత్య పోరు, అభద్రతాభావం, దోపిడీకి గురవుతామనే అభద్రతాభావం, ఈ కారణాల వల్ల యుద్ధం చేస్తున్నారు. నిజమే, యుద్ధం చేస్తున్నారు. ఈ యుద్ధంలో మనుషులు చచ్చిపోతున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నాం ఎక్కడ గ్యాస్ దొరకటం లేదని. మరి ఎందుకు దొరకటం లేదు? అక్కడెక్కడ యుద్ధం జరిగితే ఆలోచన చేయాలి ప్రియులారా. అంటే ఇప్పుడు ఈ యొక్క ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి ఈ మిడిల్ ఈస్ట్ దేశాల్లో ఉన్నటువంటి పెద్ద దేశాలు లేదా చిన్న దేశాలు అని కొన్ని ఉన్నవి. ఈ పెద్ద దేశాల జాబితాలో సౌదీ అరేబియా ఉన్నది, ఇరాన్ ఉన్నది, ఇరాక్ ఉన్నది, టర్కీ ఉన్నది, ఈజిప్ట్ ఉన్నది. ఈ మిడిల్ ఈస్ట్లో అంటే మధ్య తూర్పు ప్రాంతంలో పెద్ద దేశాలు 5 ఉన్నవి. ఈ చిన్న దేశాలైనటువంటి ఇజ్రాయెల్, జోర్డాన్, లెబనాన్, సిరియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతార్, కువైట్, ఒమన్, బహ్రెయిన్, ఈ చిన్న దేశాలు ఉన్నవి. ఈ అన్ని దేశాల్లో కూడా చమురు బావులు ఎక్కువ ఉన్నాయి, గ్యాస్ ఎక్కువ ఉన్నది, పెట్రోల్ ఎక్కువ ఉన్నది, డీజిల్ ఎక్కువ ఉన్నది. ఇప్పుడు ఇక్కడ ఈ మిడిల్ ఈస్ట్లో ఉన్న ప్రాబ్లం ఏమొచ్చిందంటే రాజ్యాల మధ్య ఆధిపత్య పోరు మొదలైంది. ఈ ఆధిపత్య పోరు వలన ఏమైందంటే యుద్ధము నెలకొంది. అయితే వాస్తవానికి ఇరాన్ పెద్ద దేశం ఇజ్రాయెల్ కంటే, వాళ్ళ సైన్యము కూడా ఎక్కువే. కానీ ఇరాన్లో ఎక్కువ మంది చనిపోయారు, ఇజ్రాయెల్లో తక్కువ మంది చనిపోయారు. కారణం ఏమిటంటే అగ్రరాజ్యమైన అమెరికా దేశము ఇజ్రాయెల్కి సపోర్టుగా ఉన్నది, అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్నది. అంటే ఈ కారణాల వల్ల యుద్ధము జరుగుతుంటే ఇప్పుడు అక్కడ రావాల్సినటువంటి చమురు కానీ లేకపోతే డీజిల్ కానీ పెట్రోల్ కానీ గ్యాస్ కానీ ఇక్కడికి రావటం లేదు. ఆ కారణము చేత కొరత వచ్చింది అని అంటున్నారు. ప్రభుత్వం అయితే కొరత లేదని చెప్తూ ఉన్నది. కానీ ఇప్పుడు నిన్న ఒక గ్యాస్ బుక్ చేయడానికి ఫోన్ చేస్తే 45 రోజుల వరకు మీకు గ్యాస్ రాదు అన్నారు. అంతకుముందు బుక్ చేయకపోయినా ఫోన్ చేసి గ్యాస్ బండ కావాలి అంటే తీసుకొచ్చి ఇచ్చేశారు. మరి ఇప్పుడు ఏమంటున్నారు? 45 రోజులు ఆగండి అంటున్నారు. అంటే ఇప్పుడు కొరత ఉన్నట్టా లేనట్ట? కానీ లేదు అంటున్నారు. ఓకే, ఆ విషయాన్ని మనం పక్కన పెడితే ఇప్పుడు ఈ యుద్ధము జరగడానికి గల కారణము ఏమిటి అనే విషయాల్ని మనము ఆలోచన చేయాలి. మరి నిజంగా ఇజ్రాయెల్ అనేటువంటి ఆ పేరు బైబిల్లో ఉన్నది, మరి ఇరాన్ అనే పేరు బైబిల్లో ఉన్నదా? ఆ విషయాన్ని కొద్ది నిమిషాలు మనము పరిశీలన చేద్దాం. చూడండి, ఎక్కడైతే పరిశుద్ధ గ్రంథములో రాయబడిన మాట ఉన్నదో అది ఇప్పుడు నెరవేరబోతూ ఉన్నది. ప్రియులారా, మనము గమనించినట్లయితే అది ఎలా నెరవేరుతున్నది అని చెప్పడానికి లేఖన భాగం మనము ధ్యానం చేద్దాం. అంతకంటే ముందు అసలు ఇరాన్ ఎక్కడుంది బైబిల్లో అనే విషయాన్ని మీకు తెలియపరచాలని నేను ఆశపడుతూ ఉన్నా. చూడండి, పరిశుద్ధ లేఖన భాగంలో నుండి మనము ఆలోచన చేసినట్లయితే ఎజ్రా గ్రంథములో 1వ అధ్యాయములో 1 నుంచి 2 వచనాలు చదివినప్పుడు అక్కడ ఆ యొక్క ఇరాన్ పేరు కనపడుతూ ఉన్నది. చదవండి, త్వరితంగా చదవాలి. చూడండి, ఎజ్రా గ్రంథములో నుండి 1వ అధ్యాయములో 1-2 వచనాలు గమనించండి. తీసారా? చదవండి. తీయలేదు. దినవృత్తాంతముల తర్వాత ఉంటుంది చూడండి. 1వ అధ్యాయం 1 నుంచి 2 వచనాలు. పారసీకపు దేశపు రాజైన కోరేషు ఏలుబడిలో మొదటి సంవత్సరమందు ఇర్మియా ద్వారా పలుకబడిన తన వాక్యమును నెరవేర్చుటకై. చూడండి, అక్కడ ఏ దేశం అనేది? అక్కడ ఏ దేశం అనేదండి? పారసీకపు దేశము. గుర్తుంచుకోండి. రెండవది కూడా చూద్దాం. ఎస్తేరు గ్రంథంలో 1వ అధ్యాయంలో అక్కడ కూడా 1, 2, 3 వచనాల్లో అక్కడ కూడా ఈ పారసీకపు దేశము అని కనపడుతూ ఉంటుంది. ఏం దేశం అండి అది? పారసీక దేశము అని అక్కడ రాయబడి ఉంది. అంటే ఇప్పుడు ఈ యొక్క ఎస్తేరు రాణి ఏం చేసిందంటే ఆ యొక్క పారసీక దేశము సామ్రాజ్యానికి అహస్వరేషు అనేటువంటి కాలంలో ఆయన కాలం ఇది రాయిగా ఉన్నది. ఏ దేశానికి? పారసీక దేశమునకు. గుర్తుంచుకోండి. 2
ఎజ్రా గ్రంథంలో చూశారు. ఎస్ సార్. చదవండి. ఆశ్వేరేషు దినములలో ఆ, జరిగిన చర్యలు ఆ, వివరములు ఆ, హిందూ దేశం మొదలుకొని ఆ, కూషు దేశం వరకు కూషు దేశం వరకు 127 సంస్థానములకు 127 సంస్థానములకు ఆశ్వేరోషు ఏలెను. అశ్వరోషు ఏలెను. ఆ కాలమందు ఆ కాలమందు రాజైన ఆశ్వేరోషు షూషను షూషోను కోటల నుండి ఆ రాజ్య పరిపాలన చేయుచుండగా చేయుచుండగా తన ఏలుబడి యందు తన ఏలుబడి యందు 3వ సంవత్సరంన 3వ సంవత్సరమున తన అధిపతుల యందు తన అధిపతిని యందు సేవకులను విందు చేయించెను. పారసిక దేశము ఏ దేశము? పారసిక దేశము యొక్కయు ఒక్కయు మాంజ సంస్థానాధిపతులను ఆ పరాక్రమశాలను పరాక్రమశాలను సంస్థానాధిపతులను సంస్థానాధిపతులను సన్నిధిని ఉండగా అతని సన్నిధిలో ఉన్నారు. ఏ దేశం అండి అది? పారసీక దేశము. 2. మూడవది కూడా చూద్దాం. దానియేలు గ్రంథంలో 10వ అధ్యాయంలో 13వ వచనంలో దానియేలు గారికి, ఒక ప్రవక్త అయిన దానియేలు గారికి వచ్చిన దర్శనంలో ఈ పారసీక దేశం గురించి కనపడుతూ ఉంటది. ఇదేమిటండి, మీరు ఇరాన్ బైబిల్లో ఉన్నది అని మీరు పారసీక దేశాన్ని చూపిస్తున్నారేమిటి అనే ప్రశ్న కూడా కలిగి ఉండవచ్చు. అయితే ప్రియులరా గమనించండి, ఈ పారసీక దేశమును ఇంగ్లీష్లో ఏమంటారంటే పర్షియా అంటారు. పర్షియా ఈ దేశంను. అయితే అప్పుడు 1935 సంవత్సరంలో అప్పటి రాజు అయిన రెజిషా పహిజ్వా అనేటువంటి రాజు ఏమి చేశాడంటే, ఈ యొక్క పారసీక దేశానికి ఈ పేరు ఉండటం కుదరదు అని 1935 సంవత్సరంలో దానిని ఇరానుగా ప్రకటించాడు, పేరు మార్చాడు. అంటే ఇరాన్ అంటే దానికి అర్థం ఏమిటి అని అంటే, స్థానిక భాష అంటే వారి భాషలో ఆర్యన్ల భూమి. మీ అందరికీ తెలుసు, ప్రపంచ చరిత్రలో ఆర్యులు వచ్చారు, భారతదేశాన్ని మీద దండిస్తారు అని చరిత్ర చదువుతాం మనం. అలాంటి ఆర్యుల భూమి ఏంటది? ఇరాన్. అందుకని దానికి ఇరాన్ అని పేరు పెట్టుకున్నారు. ప్రియులారా గమనించండి. అయితే ఇప్పుడు ఈ బైబిల్లో ఉన్న ఇరాను ఇజ్రాయెల్ పైన యుద్ధం చేస్తుంది. ఇప్పుడు ఇజ్రాయెల్ కూడా బైబిల్లోనే ఉంది. మరి ఇప్పుడు యుద్ధం చేస్తుంది. ఈ యుద్ధం వల్ల అనేక మంది చనిపోతున్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మీద ప్రభావం చూపుతుంది. ప్రజలు అల్లాడిపోతూ ఉన్నారు. ధరలు పెరిగిపోతూ ఉన్నవి. మీరు చూసారు, ఇప్పుడు ఆయిల్ ప్యాకెట్ 180 రూపాయలు. రేపు మాపు పెట్రోల్ కూడా పెరగబోతూ ఉన్నదని వార్తలు వస్తూ ఉన్నాయి. కారణం ఏమిటి? సరఫరా తగ్గిపోతూ ఉన్నది. అంటే మనకి దిగుమతి తగ్గిపోతూ ఉన్నది. ఆ కారణం వల్ల దిగుమతి ఎందుకు తగ్గిపోతున్నది అంటే, ఆ యొక్క సముద్ర మార్గములో నుండి వచ్చే రవాణా సదుపాయాలు కూడా ఆగిపోయి, కాబట్టి మనకి దిగుమతి తగ్గిపోవటం వల్ల మనకి ద్రవ్యోల్బణం పెరిగిపోతుంది, ధరలు పెరిగిపోతూ ఉన్నవి. దీని అంతటి కారణం యుద్ధం జరగటం. మరి యుద్ధం ఎందుకు జరుగుతుంది ఇప్పుడు? అది ఆలోచించాలి. అసలు ఈ 2 దేశాల మధ్య యుద్ధం ఎందుకు? ఏమంటే ప్రపంచంలో 198 దేశాలు దాకా ఉన్నవి కదా, చిన్న చితక కలుపుకుంటూ 201 దేశాలు అయినాయి కదా. మరి ఆ దేశాల మధ్య లేని ఈ గొడవలు, ఈ యుద్ధాలు ఎక్కడెందుకు జరుగుతున్నాయి? ప్రియులారా ఆలోచన చేయండి. ప్రధానంగా 3 కారణాలు కనపడుతూ ఉన్నాయి యుద్ధము జరగటానికి. ఇది నాకెందుకు, అక్కడ యుద్ధము జరిగితే ఈ కారణాల వల్ల మాకేమిటి ఉపయోగం అనుకోవద్దు. అది నీ జీవితానికి, నీ బ్రతుకు కూడా అది మార్గముగా, అదొక నిర్దేశంగా కనపడుతున్నది. కాబట్టి శ్రద్ధగా ఆలోచించాలి. మొట్టమొదటి కారణము ముడిచరుకు. ముడిచరుకు అంటే ఆయిల్, గ్యాస్. ప్రపంచానికి అవసరమైనటువంటి ఈ పెట్రోల్, డీజిల్ అన్నీ ఈ దేశాల చుట్టూనే ఉన్నవి. ప్రియులరా గమనించండి. ఇప్పుడు దీన్ని సరఫరా చేయటానికి ఒకరికి ఆధిపత్యం కావాలి. నేనంటే గొప్ప అనేటువంటి ఆధిపత్య పోరు మొదలైంది గనక వారు యుద్ధాలు చేస్తున్నారు అనేది మొట్టమొదటి కారణం. రెండవది, ఈ మిడిల్ ఈస్ట్ ఏదైతే ఉందో, మరి తూర్పు ప్రాంతం ఏదైతే ఉందో, ఆ దేశాలలోనే ప్రపంచంలోని మతాలన్నీ ఉన్నాయి. ఆ మతాలకి కేంద్ర బిందువుగా ఈ మిడిల్ ఈస్ట్ ఉన్నది. కాబట్టి ఇప్పుడు మతాల ప్రభావం కూడా పెరిగిపోయింది. ఇప్పుడు అదొక కారణంగా అనుకోవచ్చునేమో. ఉదాహరణకి మనము గమనించినట్టయితే యూదుల మతం
ఇజ్రాయెల్లో ఉంది. ఏమండి, ఇప్పుడు ఇరాన్లో ఇస్లామిక్ మతం ఉన్నది. ఏమండి, అదే రీతిగా మరి ఆ యొక్క ఇది ఆఫ్రికా ఖండంలో ఈజిప్టులో ప్రత్యేకముగా సూయజ్ కాలువ ఉన్నదండి. ఈ ఈజిప్ట్లో ఉన్న సూయజ్ కాలువ ద్వారానే ప్రపంచంలో ఉన్నటువంటి ఆ యొక్క పెట్రోల్ డీజిల్ అన్నీ కూడా ఆ ఓడల ద్వారా, పెద్ద పెద్ద ఓడరేవుల ద్వారా సరఫరా అవుతుంది ఇతర దేశాలకి. ఇప్పుడు అక్కడ ప్రాబ్లం వచ్చింది కాబట్టి సరఫరా ఆగిపోయింది. ఏమండి, ఇట్టి రీతిగా అనేకమైన సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. ఇప్పుడు ఒక మతము, ఇప్పుడు మక్కా మసీద్ ఉందండి. ఎక్కడుందండి అది? సౌదీ అరేబియాలో ఉంది. సౌదీ అరేబియా ఎక్కడుందంటే మిడిల్ ఈస్ట్లో ఉంది. ఏమండి, మధ్యతూర్పు ప్రాంతంలో ఉన్నది. అలాగే క్రైస్తవ మతం ఎక్కడ ఉన్నదండి? ఇటలీలో ఉన్నది, ఇటలీ కేంద్రంగా ఉన్నది అని చెప్తూ ఉన్నారు. ఇది ఎక్కడ ఉన్నది? మిడిల్ ఈస్ట్లో ఉన్నది. యూదా మతం ఎక్కడ ఉన్నది? ఇజ్రాయెల్లో ఉన్నది. ఇజ్రాయెల్ ఎక్కడ ఉన్నది? మిడిల్ ఈస్ట్లో ఉన్నది. అంటే ఇప్పుడు ఈ మిడిల్ ఈస్ట్ అనేటువంటి ప్రాంతము చాలా కీలకంగా మారి ఆధిపత్య పోరు పెరిగింది. దానికి తోడు ఇరాన్ ఏం చేస్తుందంటే అణ్వాయుధాలను తయారు చేసి ఇజ్రాయెల్ దేశాన్నే లేకుండా చేస్తానని ప్రకటించింది. వారికి కక్ష పట్టుకుంది. మేము చిన్న దేశమే ఉండొచ్చు, కానీ మాకు దేవుడు తోడున్నాడు, మమ్మల్ని ఎలా ఇచ్చేస్తారని చెప్పి అమెరికా సపోర్ట్ తోటి వారు యుద్ధం చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళిద్దరూ కొట్టుకోవటం, ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవటం, ఈ ప్రభావం వల్ల ఈ సౌదీలో ఉన్నటువంటి గల్ఫ్ కంట్రీలో ఉన్నటువంటి 5 దేశాలు కూడా అతలకుతమైపోతూ ఉన్నవి. దీని అంతటికీ కారణము ఏమిటి అనంటే పరిశుద్ధ లేఖన భాగంలో ఎహెజ్కేలు గ్రంథంలో 38వ అధ్యాయంలో మొట్టమొదటగా అక్కడ చదివినప్పుడు లేదా 39వ అధ్యాయం చదివినప్పుడు ఈ యుద్ధం గురించి అక్కడ రాయబడి ఉన్నది. ప్రియులారా, ఏమిటి అని అంటే ఆ అధ్యాయంలో గోగు మాగోగు అనేవారు యుద్ధం చేస్తారు అని. ఎవరి మీద అంటే ఇజ్రాయెల్ మీద యుద్ధం చేస్తారని, అంటే ఇజ్రాయెల్ దేశం మీద యుద్ధం చేస్తారు అని. ప్రియులారా గమనించండి, ఎప్పుడైతే ఈ పర్షియా లేదా ఇరాను ఇజ్రాయెల్ని భూమి మీద లేకుండా చేస్తానని ప్రకటించిందో అప్పటి నుంచి వారు ఆ దేశం మీద యుద్ధం చేయడానికి కాలు దూతూ వచ్చారు. అందుకే 38వ అధ్యాయంలో ఎహెజ్కేలు గ్రంథంలో యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చును, నరపుత్రుడా, మాగోగు దేశపు వాడగు గోగు, మాగోగు దేశపు వాడగు గోగు అనగా రోషునకును మెషెకును తంబాలకును. ఏమిటండి ఏమిటండి అది? రోషునకును మెషెకునకు తబాలుకును అధిపతి అయిన వాచినట్టు అధిపతి అయిన వాని తట్టు అభిముఖుడై సరిగ్గా చదవాలా అతని గూర్చి ఈ మాట ఎత్తి ప్రవచింపము. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా రోషునకును. రోషు మీన్స్ ఏంటో తెలుసండి? రోషు రష్యా. ప్రియులారా గమనించండి, ఇప్పుడు రష్యా కూడా ఇరాన్కి సపోర్ట్ చేస్తుంది, అమెరికా ఏమో ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తుంది, ఇప్పుడు చైనా కూడా ఇరాన్కి సపోర్ట్ చేస్తుంది. అంటే బలమైన దేశాలు రెండు వైపులా ఉండి యుద్ధాన్ని ప్రోత్సహిస్తూ ఉన్నాయి. అంటే ఇప్పుడు ఎవరెలగపోతే మాకేమిటిలే అనేటువంటి ధోరణతో ఈ యుద్ధము జరిగితే, ఈ యుద్ధ ప్రభావం వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుంటుపడిపోతే, ఆయా దేశాలు చతికిలు పడిపోతే, ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థ కుంటుపడిపోతే ఆ దేశాల మీద పెత్తనము చేయవచ్చు. నిజమే కదా? ఈ లోకంలో మనము ఆలోచన చేసినప్పుడు ఎవరైతే బలహీనంగా ఉంటారో, ఎవరైతే ఆర్థికంగా చితికిపోయి ఉంటారో వారికి డబ్బులు అప్పించి వారిని మన గుప్పిట్లో పెట్టుకుంటారు ఈ లోకంలో ప్రజలు, మనం గమనించాం. అలాగే ఇప్పుడు ఈ దేశాలను నిర్వీర్యం చేస్తే ఆ దేశాలు మా గుప్పిట్లో ఉంటాయి కదా అనే ఆలోచనతో సపోర్టు చేస్తున్నారా అనే సందేహం కూడా కలుగుతూ ఉన్నది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ యుద్ధము జరుగుట వల్ల ప్రపంచానికి చాలా ప్రమాదకరమైన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నవి. ప్రియులారా, ఇక్కడ ఏమన్నది వాక్యములో? గోగు, మాగోగు దేశపు వాడకు గోగు అని ఉంది. గోగు అని అంటే ఒక వ్యక్తి పేరు లేదా బిరుదు లేదా సర్వసైన్యాధ్యక్షుడు అని అర్థం. ఇప్పుడు ఈ సర్వసైన్యాధ్యక్షుడికి ఎలాగున్నాయనంటే ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఈ యొక్క ఇరాను రష్యా వంటి దేశాలు ఏకమైపోయి ఇజ్రాయెల్ పైన యుద్ధం చేస్తున్నాయి.
మరి మాగోగు అంటే ఏమిటి అని అంటే, ఇది అనేది ఏంటి? మాగోగు అనేది ఒక ప్రాంతం, ఒక సర్టెన్ ఏరియా. ఇప్పుడు మన ఊరు అని అంటాము కదా, అట్టి రీతిగా అది ఒక ప్రాంతం, ఆ ఏరియా అనేటువంటి అర్థముగా అది వస్తూ ఉన్నది. అయితే ఇప్పుడు ఆ మాగోగు సముద్రానికి ఉత్తర మార్గంలో నుండి యుద్ధము చేయనని వాక్యం చెప్తుంది. ఇప్పుడు ఉత్తర మార్గంలో ఏమన్నది అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మాగోగు అంటే రష్యా, పర్షియా, ఇరాన్, కుషు, సుడాన్, పూతు, లిబియా, ఇవన్నీ ఇజ్రాయెల్కి ఎటున్నాయి తెలుసండి? రష్యా ఉత్తరంలో ఉన్నది, ఇరాన్ తూర్పులో ఉన్నది, సూడాన్ దక్షిణంలో ఉన్నది, లిబియా పశ్చిమంలో ఉన్నది. ఇప్పుడు ఈ 4 వైపులు ఉన్న దేశాలు ఇజ్రాయెల్పై యుద్ధం చేస్తున్నాయి. అంటే అది చిన్న దేశం, సైన్యం తక్కువ ఉన్నది కాబట్టి యుద్ధం చేస్తున్నాయి. ఇప్పుడు ప్రపంచ పటంలో నుంచి ఇజ్రాయెల్ అనేటువంటి దేశం పేరే తీసేయాలని ఒక ఆలోచన. ఇలా యుద్ధాలు జరుగుతూ ఉండగా ఫిబ్రవరి 28వ తారీఖున యుద్ధం ప్రారంభమైందండి. ఈ ఫిబ్రవరి 28వ తారీఖున ప్రారంభమైన ఈ యుద్ధము వల్ల ఎక్కడో 1000 కిలోమీటర్లు 1,00,000 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి యుద్ధము వల్ల పల్లెటూరులో ఉన్న మనకి ప్రభావం వచ్చిందా అంటే వచ్చింది. కూరగాయల రేటు పెరిగిపోయిందా? ఆయిల్ రేటు పెరిగిపోయిందా? గ్యాస్ దొరకటం లేదా? టీవీలో ఏం చూపెడుతున్నారు తెలుసా? పురాతన కాల పద్ధతులు వచ్చినాయి, కట్టె పుల్లలతో వంటలు. అలవాటు తప్పిపోయింది. ఇప్పుడు కట్టెలతో వంటలు చేసే అవకాశం వస్తుంది. ఇప్పుడు చేయగలుగుతారా లేడీస్? ఆ కళ్ళకి పొగ తగిలి ఉండగలుగుతారా? గ్యాస్ అలవాటు అయిపోయింది. కారణం ఎందుకు వచ్చింది? ఇది యుద్ధము వలన. ఈ యుద్ధము వలన ఏమైందంటే ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది. ఈ యుద్ధము జరగటానికి కారణము దోచుకోవటానికి, ఇజ్రాయేల్ని దోచుకోవటానికని పరిశుద్ధ లేఖన భాగంలో యెహెజ్కేలు గ్రంథంలో 33వ అధ్యాయంలో 10-12 వచనాల్లో చూసినప్పుడు, ఆ గోగ్ అనే నాయకుడు ఇజ్రాయేల్పై దాడి చేసి ఆ ఇజ్రాయేల్లో ఉన్నటువంటి సంపాదన దోచుకుంటాడు అని దేవుని పలుకు అక్కడ మనకి వినపడుతూ ఉన్నది. ప్రియుల నరపుత్రుడా ఇశ్రాయేలీయులకు ఈ మాట ప్రకటింపుము. ఆ పాపదోషములు మా మీద పడి ఉన్నవి, వాటి వలన మేము క్షీణించుచున్నాము. మన ఎట్లు బ్రతుకుతామని మీరు చెప్పుకోవటం నిజమేనా? కాగా వారిదెట్లను నా జీవముతోడు దుర్మార్గుడు మరణమునందుట వలన నాకు సంతోషము లేదు. దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలా బ్రతుకుట వలన నాకు సంతోషము కలుగును. కాబట్టి ఇశ్రాయేలీయులారా తిప్పుకొనుడి, మీ దుర్మార్గతము నుండి మరలి మనస్సు తిప్పుకొనుడి. మీరెందుకు మరణం నందుదురు? ప్రభువుకు యెహోవా వాక్కు. గోగ్ అనేటువంటి దుర్మార్గుడు వచ్చి మీ మీద యుద్ధము చేసి మిమ్ములను చంపేయబోతూ ఉన్నాడు. కాబట్టి మీరేం చేయాలి? మీ దుర్మార్గతను విడిచిపెట్టాలి. అట్టి రీతిగా దేవుని వాగ్దానము నెరవేరటానికి యుద్ధం జరుగుతూ ఉన్నది. చివరికి దేవుడు ఇజ్రాయేల్ని నేను విజయము చేకూరుస్తానని వాగ్దానం ఇచ్చాడు. 39వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఆ మాటలు మనకు కనపడుతూ ఉంటాయి. అయితే మరి ఇప్పుడు ఇరాను ఇజ్రాయేల్ మాత్రమే యుద్ధం చేస్తున్నాయా అంటే, ఈ మధ్య తూర్పు ప్రాంతంలో ఉన్నటువంటి ఆ దేశాలన్నీ కూడా యుద్ధ వాతావరణం నెలకొని ఉన్నది. ఇప్పుడు ఇరాను ఇజ్రాయేల్ యుద్ధం వల్ల 174 పట్టణాలు పాడైపోయినాయి. ఎన్ని పట్టణాలండి? 174 పట్టణాలు పాడైపోయినట్టుగా లెక్కలు చెబుతూ ఉన్నవి. ఇది ఇరాన్లో. మరి ఇజ్రాయెల్లో ఏమిటంటే అపార్ట్మెంట్ భవనాలు, ప్రార్థనా స్థలాలు, స్కూల్స్ ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అయిపోయినాయి. అది వారి యొక్క దీనికి కారణం ఏమిటంటే, ఇరాన్ ఏంటంటే మిసైల్ డ్రోన్లతో దాడి చేస్తుంది. ఎవరి మీద అంటే ఒక ఇజ్రాయెల్ మీదే కాదు, గల్ఫ్ దేశాల మీద కూడా దాడి చేస్తుంది. ఇప్పుడు మన సహోదర రాణి గారు ఉన్న దేశం మీద కూడా ఎవరు చేస్తున్నారు దాడి అంటే, గల్ఫ్ దేశాల మీద ఇరాన్ వాళ్ళు చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారంటే అక్కడ అమెరికా స్థావరాలు ఉన్నాయి, అమెరికా వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది కనుక. ఎవరికి? ఇజ్రాయేల్కి. కాబట్టి ఇప్పుడు
ఇరాన్ వాళ్ళు ఏం చేస్తున్నారు? గల్ఫ్ దేశాల మీద పడ్డారు. అంటే ఇప్పుడు చిన్న దేశాల మీద కూడా యుద్ధం చేస్తున్నారు. దీనివల్ల ఏమైందంటే ధరలు పెరిగే ప్రమాదం ఉన్నది. మనకు తెలుసు, మనం గత వారం అనుకున్నాం, విమాన ప్రయాణాలు ఆగిపోయినవి. ఏమంటే రవాణా సదుపాయం పెరిగితేనే కదా ఆ యొక్క ద్రవ్యము మార్గం జరుగుతుంది. అంటే డబ్బులు, ఇప్పుడు విమానం ఎక్కితే ₹1,00,000 టికెట్ అనుకోండి, 1,00,000 మంది విమానాల్లో తిరిగారనుకోండి, లక్షలు. అంటే డబ్బు ఏం జరుగుతుంది? మార్గం జరుగుతుంది. మరి విమానాలు తిరగకపోతే మార్గం లేదు. ప్రియులారా గమనించండి, ధరలు పెరుగుతున్నాయి, రవాణా సదుపాయం దెబ్బతింటుంది, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది. దీనివల్ల సామాన్య ప్రజలు నష్టపోతారు. ప్రియమైన సంగమా, ప్రియమైన విశ్వాసులారా, ఆలోచన చేయండి. ఎందుకనంటే మొదటి ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు 1914 నుంచి 1918 వరకు మొదటి ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు 2.5 కోట్ల మంది చనిపోయారు మొదటి ప్రపంచ యుద్ధంలో. మరి రెండవ ప్రపంచ యుద్ధంలో ఎంతమంది చనిపోయారంటే 1939 నుంచి 45 ప్రాంతంలో 8.5 కోట్ల మంది చనిపోయారు. ఇంకా భయంకరమైన విషయం ఏమిటంటే ఈ యుద్ధము వలన ఆహారం దొరకక, ఎండిపోయి నీరు దొరకక, దాహమేసి చనిపోయిన వారి సంఖ్య ఎంతో తెలుసా? 1 కోటి మంది. ఆకలితో చచ్చిపోయిన వారు 1 కోటి మంది. మరి రేపటి దినాన కూడా ఈ యుద్ధం ఇలాగే కొనసాగితే, మన గ్యాస్ సరఫరా ఆగిపోతే, కట్టెలు దొరకకపోతే, బియ్యము దొరకకపోతే, కూరగాయలు దొరకకపోతే, నీ దగ్గర డబ్బులుంటే ఏం ఉపయోగం? నీ బ్యాంకులో డబ్బులుంటే ఏంటి ప్రయోజనం? నీ పర్సులో డబ్బులుంటే ఏం ప్రయోజనం? నీ బీరువాలో డబ్బులుంటే ఏం ప్రయోజనం? నీ మెల్లో ఉన్న బంగారం ఏం చేస్తుంది? నీకు ఏం ఉపయోగం ఉన్నది? ఏమీ లేదు. కాకపోతే ఆ బంగారం కోసం ఇప్పుడు అరువులు చాచుతున్నారు, రేటు పెరిగిపోతుంది కనుక కొనేసుకుందాం, దాచేసుకుందాం. ఏం చేస్తుంది ఆ బంగారం? ప్రియమైన సంగమా, ఆలోచన చేయండి. ఇదే యుద్ధ వాతావరణం ఇంకా 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 కొనసాగితే, పరిశుద్ధ లేఖనంలో మనం చూసినట్లయితే, చనిపోయిన వారిని పాతిపెట్టుటకు 7 నెలలు పడద్దట అని వాక్యంలో ఉంది. ఈ యుద్ధం వల్ల ఎన్ని నెలలండి? 7 నెలలు దేశమును పవిత్రపరచుచు ఇశ్రాయేలీయులు 7 నెలలు వారిని పాతిపెట్టుచుందురు. దేనివల్ల తెలిసింది? యుద్ధము వలన. ప్రియులారా, ఆలోచన చేయండి. మనుషులు చనిపోవటమే కాదు, యుద్ధంలో సైనికులే సరిపోవటం కాదు, సామాన్య పౌరులు చనిపోతూ ఉన్నారు. ఇప్పుడు స్కూల్ మీద బాంబు వేస్తే 150 మంది పిల్లలు చనిపోతే యుద్ధానికి వాళ్ళకి ఏంటి సంబంధం అండి? పిల్లలు చనిపోయారు. వారి భావి భారత పౌరులండి. మరి వారు యుద్ధంలో చనిపోయారు. దానికి ఎవరు బాధ్యులు? ఏ సంబంధము లేని భారతదేశానికి చెందినటువంటి 1 కోటి మంది గల్ఫ్ కంట్రీస్లో ఉన్నారు. వారు జీవనోపాధి నిమిత్తం వెళ్ళారు. మరి వారు యుద్ధంతో వారికి సంబంధం ఏమిటి? వారి కుటుంబాలను చూసుకోవడానికి అవకాశం లేదు, విమానాలు లేవు, వారితో మాట్లాడటానికి కమ్యూనికేషన్ వ్యవస్థ స్తంభించిపోయింది. మరి ఎలా? వారు ఏం పాపం చేశారు? దీనికి కారకులు ఎవరు? యుద్ధం. యుద్ధం యుద్ధం ఆగాలి, శాంతి కావాలి. యుద్ధము ఇలాగే కొనసాగితే ప్రపంచంలో 3వ ప్రపంచ యుద్ధం వచ్చే అవకాశం కనపడుతూ ఉన్నది. ఎందుకనంటే ఈ ఇజ్రాయేల్, ఇరాను సద్దుమణిగిన వారి వెనకున్న పెద్ద దేశాలు వీరిని సద్దుమణగనివ్వవేమో అనే ఆలోచన కూడా అనేక మంది వ్యక్తపరుస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియమైన సంగమా, ప్రియమైన విశ్వాసులారా, ఈ యుద్ధము వలన నీ వ్యక్తిగత జీవితం ఎఫెక్ట్ అవుతూ ఉన్నది. ఈ యుద్ధాల వలన ఇతర దేశాల్లో ఉద్యోగాలు చేయడానికి వెళ్ళాలనుకునే ఆశతో చదువుకున్నటువంటి ఆ యొక్క యువకులు వెళ్ళలేకపోతూ ఉన్నారు. ఎందుకు? నిరుపయోగంగా ఇక్కడ పడి ఉన్నారు. ప్రియులారా గమనించండి. కాబట్టి ఈ యుద్ధము నీ మీద, నీ జీవితం మీద, నీ ప్రాంతం మీద ఎఫెక్ట్ పడకుండా ఉండాలి అని అంటే ఈ యుద్ధము వలన ప్రపంచంలో శాంతి నెలకొనేలాగా నీవు కొన్ని పనులు చేయాలని వాక్యం సూచన చేస్తూ ఉన్నది. ప్రియులారా చూడండి, ప్రియులారా, మత్తయి సువార్త 24వ అధ్యాయం 5వ వచనాన్ని చూద్దాం. ఈ యుద్ధము వలన నీవేమి చేయాలో
ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ప్రపంచంలో జరుగుతున్న ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధము ఆపటానికి నీవేమి చేయాలి? అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి 6వ వచనం చివరి భాగం చదవండి. 24 మీరు మీ యుద్ధములను గూర్చి సమాచారములను గూర్చి వినబోదురు అని ఎప్పుడో రాశాడు. మీరు వింటారని వినేశారు, మీరు అనలే, వినబోతారు. మీరు ఇప్పుడు వింటున్నా. తర్వాత మీరు కలవరపడకుండా చూచుకోండి. ఏం చేయాలి ఇప్పుడు? మీరు కలవరపడిపోకూడదు. అయ్యో ఏమిటి ఉపద్రవం, ఏమిటి పరిస్థితులు అని కలవరపడిపోకుండా ఏం చేయాలంట? 1 తిమోతి పత్రికలో 2వ అధ్యాయంలో 1వ వచనంలో మీరు కలవరపడకుండా ఉండి ఎవరింట్లో తినేసి పడుకోవటం కాదు, నాకేమిటిలే ప్రాణమా తినమో తాగమో సుఖించం అనుకోవటం కాదు. ఏం చేయాలో కూడా వాక్యం సెలవిస్తున్నది. 1 తిమోతి పత్రికలో 2వ అధ్యాయంలో 1-2 వచనాలు చదవండి. మనము సంపూర్ణ భక్తి మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అక్కడ ఆగుదామండి. ఎలాగండి బ్రతకటం? ఎలాగండి? నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం. ఇప్పుడు నెమ్మది ఉన్నదా? యుద్ధం వల్ల నెమ్మది ఉన్నదా? సుఖం ఉన్నదా? అన్నీ ఉన్నా కొనుక్కోటకు సరుకులు లేకపోతే సుఖం ఉంటుందా? ఆలోచన చేయండి, పరిశీలన చేయండి. నాకెందుకు యుద్ధం? నాది కాదుగా యుద్ధం. ఆ ఇరాన్ వాళ్ళు ఎవరో ముస్లిమ్స్ లేదా ఆ ఇజ్రాయేల్ క్రైస్తవులు, మాకు సంబంధం ఏమిటి అని అనుకుంటే ఏం జరుగుతుంది? మన మీద ఎఫెక్ట్ వస్తూ ఉన్నది. కాబట్టి ఇప్పుడు ఈ యుద్ధము కొరకు చదవండి. అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు ఎవరి కొరకు? రాజుల కొరకు. ఇప్పుడు రాజులు ఎవరండి? ఆ దేశాలను పరిపాలించేవారు రాజులు. ఇరాన్ పరిపాలించే రాజులు. ఆ ఇరాన్ పరిపాలించే ఆ అధ్యక్షుడిని కూడా చంపేశారట. అలాగే ఇజ్రాయేల్ అధ్యక్షుడు ఆయన్ని కూడా చచ్చిపోయాడేమో అని అనుమానంతో టీవీలో చూపిస్తున్నారు. నిజమేంటో మనకు తెలియదు. కానీ రాజుల కొరకు ఏం చేయాలి? ఇప్పుడు మనం ప్రార్థన చేయాలి. ఇప్పుడు ఇరాను ఆ రాజు చనిపోయాడు కనుక, అంటే అధ్యక్షుడు చనిపోయాడు కనుక ఇంకొక ఆయన్ని అధ్యక్షుడిగా పెట్టుకున్నారు. ఆయన కూడా ఆసుపత్రి పాలైపోయాడని టీవీలో చెప్తున్నారు. ఈ ఎఫెక్ట్ వల్ల నిజమో కాదో మనకు తెలియదు. అయినా ఇప్పుడు మనం ఏం చేయాలి? సుఖముగా బ్రతుకు నిమిత్తము, నెమ్మదిగా బ్రతుకు నిమిత్తము ఏం చేయాలి? ఇప్పుడు రాజుల కొరకు, అధికారుల కొరకు విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలను, కృతజ్ఞతాస్తుతులు చేయాలి. ప్రార్థన చేయాలండి. ఇప్పుడు దేని కొరకు తెలుసా? ఈ ప్రపంచంలో యుద్ధం ఆగిపోవాలని ప్రార్థన చేయాలి. ప్రపంచంలో శాంతి కావాలని ప్రార్థన చేయాలి. లేకపోతే అది మన మీదకే వస్తూ ఉన్నది. మొట్టమొదటి కలవరపడకూడదు. రెండవది రాజుల కొరకు, మనుషులందరి కొరకు, అధికారుల కొరకు ప్రార్థన చేయాలి. మూడవది కూడా చూద్దాం. కీర్తన గ్రంథము 112వ అధ్యాయంలో 6వ వచనాన్ని చూద్దాం. 112వ అధ్యాయము 6వ వచనం చదవండి. 112వ అధ్యాయం 6వ వచనం. అట్టివారు ఎప్పుడును కదిలింపబడరు, నీతిమంతులు నిత్యము జ్ఞాపకంలో నుందురు. 112వ కీర్తన 6వ వచనం. ఇజ్రాయేల్ కొరకు ప్రార్థన చేయాలని అక్కడ రాయబడి ఉంటుంది. 16వ వచనం చదవండి. అక్కడ ఇజ్రాయేల్ కొరకు ప్రార్థించాలి అని కీర్తన గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. అంటే ఇజ్రాయేల్ కొరకు ఎందుకు ప్రార్థన చేయాలి? ఇరాన్లో కదా ఎక్కువ మంది చనిపోయారు. మరి ఇజ్రాయేల్ కొరకు ప్రార్థన చేయమని వాక్యం చెప్తుంది. ఎందుచేత అని అంటే అది చిన్న దేశం, సైన్యం తక్కువ ఉన్న దేశం, సంపద ఎక్కువ ఉన్న దేశం. దానిపైన దాడి చేస్తున్నారు. ఎవరు చేస్తున్నారంటే ప్రపంచ దేశాలు ఎక్కువగా సపోర్ట్ చేస్తున్నాయి. ఇజ్రాయేల్కి ఒక అమెరికా మాత్రమే సపోర్ట్ చేస్తూ ఉన్నది. వీరికి రష్యా చేస్తుంది, చైనా చేస్తుంది, చుట్టుపక్కల ఉన్న దేశాలు ఇండైరెక్ట్గా కూడా సపోర్ట్ చేస్తున్నాయి ఇరాన్కి. ఇప్పుడు ఇరాను పతనమైపోవాలనే ఆలోచనతో యుద్ధము, అంతర్గత ఆలోచనతో యుద్ధం జరుగుతున్నదని వార్తల్లో చూస్తూ ఉన్నాం. అయితే మరి అందుచేత మనము ఈ యొక్క ఇరాను కొరకు అంటే ఆ యొక్క ఇరాన్ దేశ అధ్యక్షుల కొరకు, ఇజ్రాయెల్ దేశము కొరకు మనం కలవరపడకుండా ఉండి
ప్రార్థన చేయాలి. పక్కింటోడు పోతే మాకే మంచిది అనేటువంటి ధోరణ కాకుండా, భారతదేశం మీదకి రావటం లేదు కదా అనేటువంటి ఆలోచన లేకుండా, ఆ ఎఫెక్ట్ నీ మీద నా మీద మనందరి మీద పడుతుంది గనక ప్రార్థన చేయాలి. ఇప్పుడు ఏమని? యుద్ధం ఆగిపోవాలి తండ్రి, ఈ యుద్ధం వల్ల అనేక అనర్థాలు జరుగుతున్నాయి, ప్రపంచంలో శాంతి కావాలి. ఏం కావాలి ఇప్పుడు? ప్రపంచంలో శాంతి కావాలి. శాంతి కావాలంటే ఏం కావాలి? యుద్ధం ఆగాలి. యుద్ధం ఆగాలంటే ఎలా? ప్రార్థన చేయాలి. దేవుని వాక్యం సెలవిస్తున్న రీతిగా మనము ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధము ఆగిపోవునుగాక. ఆమేన్. నమ్మిన వారందరూ ఆమేన్ చెప్పండి. ఆమేన్. అట్టి రీతిగా మనమందరము కూడా ప్రార్థనాపూర్వకంగా ముందుకు కొనసాగుతూ, దేవుడు ఈ యుద్ధ ఎఫెక్టు మన మీద, మన కుటుంబాల మీద, మన ప్రాంతాల మీద ఉండకుండా చేయులాగున ప్రతి ఒక్కరూ ప్రార్థనాపూర్వకంగా ముందు కొనసాగాలని తెలియపరుస్తూ నా కొద్ది మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు ఈ మాటలను మనందరి వినికిడిలో దీవించును గాక. ఆమేన్. మీ అందరికీ నా వందనములు.